శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారా? అయితే నేను దీన్ని అంటే రేపు మండేకి కంటిన్యూషన్ కొనసాగించాలనుకున్నా, ఇదే డిబేట్ని కొనసాగించాలనుకున్నాను. అంటే ఇంకొంత దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఆ నిర్ణయాల వెనకాల బాధ్యులు ఎవరు అనే దాని మీద. సరే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సో ఆయన నిర్ణయాలు తీసుకున్నట్లేదు. అంటే ఆయన చేస్తున్నటువంటి పర్యటనల నేపథ్యంలో నాకున్న ఇంటర్నల్ సోర్స్ ఏంటంటే అబ్బడి రాంబాబు పరామర్శించలేదు. ఎవరు? ఈ నాగమల్లేశ్వర్ అనే అతన్ని. మీరు ఆ ప్రాంతమే కదా? పరామర్శించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించాడు. అబ్బడి రాంబాబు అప్పుడు మంత్రిగా ఉండి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి, అతను ఆ పార్టీలో ఉప సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ ప్రాంతం వాడిని, ఆ స్థానిక ఓటర్ని అబ్బడి రాంబాబు పరామర్శించలేదు. 1 ఇయర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు. సరే, ఇది ఒక అంశం. అయితే ఈ పర్యటన వాయిదా వేసుకొని అబ్బడి రాంబాబు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, వెళ్తారని చెప్పని ఇది చేస్తారు. సో ఇలాంటి ఇంటర్నల్ సోర్స్ కోసం అంటున్నాను. సో అయినా సరే వచ్చారు అని అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు బట్టి వైఎస్ఆర్సీపీ అంటే జగన్ రాజకీయ జీవితం ముగిసిందా అనేది ప్రధాన చర్చ. ఏమంటారు కొంచెం క్లుప్తంగా? 100% దీంట్లో చాలా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ఓదార్పు యాత్ర అని చెప్పి గతంలో తిరిగాడు, అవ్వ బువ్వ ముద్దులు అన్ని పెట్టేసి తిరిగాడు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ ఎవ్రీథింగ్ శవాల మీద పైసలు ఏరుకునే పరిస్థితి, శవాలతో రాజకీయాలు చేసే పరిస్థితి, ఏ కమ్యూనిటీ వాడు తిడితే ఆ కమ్యూనిటీ వాడు తిట్టించే పరిస్థితిని వైసీపీ నాకు తెలిసి నిన్న పర్యటనని ఎందుకు రెచ్చగొట్టే కార్యక్రమాలు చెప్పండి. అతను ముఖ్యమంత్రిగా చేశాడు, నువ్వు పర్యటించాల్సి ఉంటే పర్యటించండి. పోలీసులు ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టారు? గతంలో జరిగినటువంటి ఆ పొద్దుల్లో జరిగిన సంఘటన కానీ ఇవన్నీ పెట్టారు. ఇవాళ సంవత్సర కాలం అవట్లేదు, ఇప్పటి నుంచే ప్రభుత్వాన్ని ఏదో యుద్ధం ప్రకటించడం, ప్రభుత్వం యొక్క విధానాలు ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే దాని నుంచి వదిలేసి మళ్ళీ విమర్శాత్మక ధోరణి. మొదటి నుంచి చూశారు, 11 సీట్లు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కొంతకాలం గోల్ చేశాడు. కొంతకాలం ఏదో ఎలక్షన్స్ నా చెల్లి ఓట్లు ఎడిపోయినాయి, అమ్మ ఓట్లు ఎడిపోయినాయి, బాబాయ్ ఓట్లు ఎడిపోయినాయి, తమ్ముళ్ళు ఓట్లు ఎడిపోయినాయి, మత్స్యకారుల ఓట్లు ఎడిపోయినాయి అని చెప్పేసి గందరగోళం చేశాడు. ఇంత మైండ్ సెట్ ఏమవుతుందంటే అండి, అతను నాకు తెలిసి ఫ్రస్ట్రేషన్ లో ఉండి అధికారం మెయిన్ తప్ప ఇంకొకటి ఎవడు రాడనే దాంట్లో భాగంగా విపరీతమైనటువంటి ఇగోయిజంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తో అతను ఎలక్షన్ జరిగింది. దీన్ని 3 పార్టీలు కలవకూడదు విశ్వప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యపడకపోవడం వల్ల సంవత్సరం తర్వాత దీన్ని మళ్ళీ రాజకీయంగా వాడుకుందామని ముందే ఒక పథకం ప్రకారం దీన్ని అమలు చేసి నిన్న 2 చనిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? కానీ ఎటువంటి పరిస్థితుల్లో కేర్ తీసుకోవాలని నీ కేడర్ కన్నా తెలుసా? సరే వచ్చావు, పోలీసు వాళ్ళు ఏమైనా కుట్టారా, తిట్టారా? వాళ్ళ పని వాళ్ళు చేశారు, దాన్ని విమర్శించడం తప్పు. 2, ఇట్లాంటి ప్రజలు గమనిస్తున్నారండి. ఎందుకు గమనిస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో గతంలో నందమూరి తారక రామారావు గారి కంటే కూడా పెద్ద మెజారిటీతో ఈ రోజు పట్టం కట్టారు ఎన్డీఏ ప్రభుత్వానికి. దీనికి లక్షల కోట్ల రూపాయలు జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తా ఉంది. దీన్ని ఎట్లా మనం దీన్ని గండికొట్టాలా, సంక్షేమం తప్ప అభివృద్ధి లేకుండా చేయాలనేటువంటి దురుద్దేశంతో తాను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అంబటి రాంబాబు గారు మీద మీరు మాట అడిగారు. అంబటి రాంబాబు గారికి అసలు సత్తనపల్లి రావటం కానీ, కార్యక్రమాల్లో అతను వైసీపీ తరపున పాల్గొనటం కానీ, లేక వైసీపీకి సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇవాళ మీకు వ్యక్తి మీద పూర్తిగా ఆధారపడి, మీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే నువ్వు బయటకు వస్తావు, మీ జగన్మోహన్ రెడ్డి రాకపోతే బయటకు రావు, జగన్మోహన్ రెడ్డి వస్తే బారికేట్లు నెట్టేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటావు, జగన్మోహన్ రెడ్డి వస్తే పైకి ఇసిరేసి కొడతావు. అంటే చట్టాన్ని పని తాను చేయటం, చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఎవరు చేశారు తప్పే సార్. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి పతనం స్టార్ట్ అయిందనే కంటే ఇలాంటి సిల్లీ ట్రిక్స్ ప్లే చేసి మాస్ని రెచ్చగొట్టి, ప్రధానంగా ఈ యొక్క పల్నాడు జిల్లాలో, నేను పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క బీసీలని, ఎస్సీ ఎస్టీలని ఈ వైసీపీ ప్రభుత్వం మన ఎలక్షన్లను గమనించాను నేను, పూర్తిగా మద్యానికి మనీకి బానిసలు చేసి వాళ్ళని రెచ్చగొట్టి తలకాయలు పగలగొట్టుకోవడం, బాంబులు వేసుకోవడం, కేసులు పెట్టుకోవడం, తలలు నరకటం అలవాటు చేసింది వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో. ఇవాళ మందు ఎంత చీప్ లిక్కర్ అంటే 100 రూపాయల కేసులు కొన్ని వేలు ఇచ్చారు. నిన్న 120 రూపాయల కేసులు కొన్ని వేలు ఇచ్చారు. మద్యం తాగిన వాళ్ళు పోలీసులు ఏంది, సిఐడి ఏంది, సిఆర్పిఎఫ్ ఏంది, ఎవరు వచ్చినా మద్యం తాగిన వాళ్ళకి లెక్క ఉండదు. ఇవాళ రెచ్చగొట్టి రెచ్చిపోయి అంతమందిని ఆ విధంగా ఆ గ్రామంలో, రెంటపాళ్ల గ్రామంలో ఇష్టం వచ్చినట్టు మూకుమ్మడిగా మూర్ఖంగా ప్రజలు వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు. దాన్ని ముందుగా పథకం ప్రకారం నేను గమనించలేదు. నిన్నటి నుంచి కూడా వాళ్ళు జనాన్ని గ్రామాల్లో రెచ్చగొట్టే విధంగా
విన్యాసాలు చేయటం, రెచ్చగొట్టే విధంగా బైక్ ర్యాలీలు చేయటం, రెచ్చగొట్టే విధంగా కారు ర్యాలీలు చేయడం, ఇది గమనిస్తా ఉన్నాం. మేము ఇవాళ వేరే పని మీద బయటకు వెళ్తా ఉంటే, పల్నాడు జిల్లాలో పర్యటిస్తా ఉంటే చాలా కార్లు ర్యాపిడ్కి వెళ్ళిపోతున్నాయి. మంత్రి గారు వస్తున్నాడు, కాన్వాయ్ వస్తున్నాడు అని చెప్పేసి మేము మా కారు పక్కకు పెడితే, వెళ్తుంది ఎవరయ్యా అంటే అనేక క్రిమినల్ కేసులు ఉండి ఎటువంటి ప్రజాప్రతినిధిగా గెలవకుండా అడ్డగోలుగా కార్లు డ్రైవ్ చేసుకుని 10 కార్లు మా పక్క నుంచి వెళ్ళి. ఇది అంతమంది ఎందుకు లేదు? నిన్న జరిగినటువంటి రప్పా 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 నరుక్కుంటా పోతాం గంగమ్మ తల్లి జాతరలు అని చెప్పేసి బోర్డు ఎందుకు పెట్టించావు అంటే, ఇవాళ ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో, ఎవడైతే వైసీపీ చేసి అరాచకాలను ఎండగడుతున్నారో వాళ్ళని మేము మళ్ళీ బెదిరించి మీరు గనక బయటకు వస్తే మా ప్రభుత్వం వచ్చిందని చెప్పి నుంచి రెచ్చగొట్టి భయపెట్టి మాట్లాడుకొని చేయడం కోసం సినిమా డైలాగ్, పుష్ప డైలాగ్ పెట్టాడని గొంతు దగ్గర చూపించడం. ఎంతవరకు ఇది? పుష్ప డైలాగ్ మాట్లాడటం వేరు, ప్రజల్లో బోర్డులు చూపించి రెచ్చగొట్టడం వేరండి. మీరు అన్నట్టుగా ఈ పతనం స్టార్ట్ అయ్యడం కంటే పతనం అయిపోతాడని అనుకున్న వైసీపీ పార్టీ వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు వ్యక్తులు మనం మాట్లాడలా. వైసీపీ పార్టీ వీళ్ళ వ్యక్తిగత విధానాల వల్ల ఆ పార్టీ పతనావస్థలో ఉంది. దానికి నిన్న జరిగినటువంటి పరాకాష్ఠకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఆయన నేరస్తులతో మేము రాజకీయం చేయాల్సి వస్తుంది, ఈ దుస్థితి వచ్చినందుకు బాధపడుతున్నానని చెప్పాడు. అంతకుముందు మోడీ గారు కూడా గతంలో అమరావతి మీటింగ్ లో ఒక మాట అన్నారు. శ్రీమతి గ్రహణం వీడి మంచి అవకాశం వచ్చింది, గ్రహణం వీడిపోయింది రాష్ట్రానికి, ఈ యొక్క రాజధానిని మనమే కట్టాలి అని ఆయన తెలుగులో ఉచ్చరించాడు. మా ఉద్దేశం ఏంటంటే, వ్యక్తుల పేర్లు కానీ పతనం అయిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. మా ఉద్దేశం ఏంటంటే, ఆ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండంగా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. మేము చాలా మంది తెలియక జగన్కి ఇచ్చారన్నమాట. జగన్కి మేము ఎప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రజలకు అప్పుడు ఇచ్చాం, అంతకు 10 రెట్లు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ఎన్డీఏలో మేము కూడా భాగస్వామి, ఇప్పుడు కూడా రెట్లు ఇస్తున్నాం. ఇదంతా చూసి తట్టుకోలేనటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, తన యొక్క వంగమాదకులు వీళ్ళందరూ కలిసి ఏదో రకంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకి మందుకి బానిసలు చేసి వాళ్ళందరూ రెచ్చగొట్టి మూకుమ్మడిగా గ్రామాల్లో పరిగెత్తించే కార్యక్రమాలు చేస్తారు. ఇది ప్రజలకు గమనిస్తున్నారు. ముందు భవిష్యత్తు ఉండదని నేను ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ప్రతినిధి.